మన టైం బాడున్నప్పుడు మన వాళ్ళే మన నోటికొచ్చిన మాటలు అంటారు. నువ్వెందుకు పనికిరావు, ఏం పని చేయలేవు, ఇంతే నీ బతుకింతే, నువ్వు వెళ్ళి దుక్కి సావుపో అని కూడా అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు మనం ఏం ఆలోచించాలంటే మన బ్రెయిన్‌ని స్ట్రాంగ్ చేసుకొని మనం మోటివేట్ అయ్యి, ఏంది నా పరిస్థితికి ఇంత దిగజారిపోయినా, ఎందుకు ఇట్లా అయినా, ఎందుకు ఇలా జరిగిపోయింది అని ఆలోచించుకొని నీకు నువ్వే స్టెప్ ఏసుకోవాలి. మోస్ట్‌లీ అందరికి దూరంగా నువ్వు వెళ్ళిపోవాలి. ఎవ్వరిని కనిపియకు. ఒక్క సంవత్సరం దాకా కనిపియకు. తర్వాత బయట వెలుగు, ఒక దీపంలో వెలిగియ్యు. ఒక పని మీద ఫోకస్ చేయి, బిజినెస్ పెట్టు, వీడియోలు చేసి చెయ్యు. నీకు ఇష్టం ఉన్న ఫ్యాషన్ గురించి ఆలోచించుకొని మంచిగా డిపెండ్ అయిపోయి మంచిగా మోటివేట్ అయ్యి సక్సెస్ ఉండాలి మీద. అట్లుంటప్పుడే మనకు విలువ పెరుగుతుంది. వాళ్ళు అంటున్నారని బాధపడుకుంటూ కూర్చుంటే మనం ఏం చేయలేము ఫ్యూచర్లో. మంచిగా చెప్తున్నా అందరూ అంటారు, మనం కట్టుకున్న పిల్లమైనా కానీ, కొడుకులైనా, తండ్రి అయినా, తల్లి అయినా, సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటూనే ఉంటారు మనం ఏం పని చేస్తలేమని, దిగజారుతూ ఉంటారు. అలా మనసు పైకి నవ్వినా కూడా మనసులో ఏముంటుంది కదా, చెప్పలేము. సో బీ కేర్ఫుల్ మామ. కానీ కొందరు అంటారు, కొందరు చూపియ్యరు, అంతే. సో నువ్వే తెలుసుకొని నీ కెరీర్ మీద ఫోకస్ చేయి, ఇకనైనా గుర్తుంచుకో.